సెక్యూరిటీ గార్డ్స్ ఐక్యత వర్ధిల్లాలి. సెక్యూరిటీ గార్డ్స్ ఐక్యత టెండర్లు వేసేదాకా పోరాడుదాం పోరాడుదాం పోరాడదాం పోరాడదాం టెండర్లు వేసేదాకా పోరాడుదాం పోరాడుదాం పోరాడదాం పోరాడదాం. గత 2 నెలల నుండి దాదాపు 200 మంది కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ రోడ్డున పడి ఉపాధి కోల్పోయి అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మీరు గత వారం 10 రోజుల నుండి వివిధ పద్ధతుల్లో మీరు చేసేటువంటి పోరాటం మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అంటే గతంలో సెక్యూరిటీ గార్డ్స్ టెండర్ లేకపోతే ఆలస్యమై కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇది సుదీర్ఘంగా ఒక 2 నెలల నుండి మరి టెండర్ లేక కోర్టులలో టెక్నికల్ ప్రాబ్లం సృష్టించి ఆ విధంగా మన జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి సింగరేణిలో ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇలా మీ మందమరిలో చేసే పోరాటం మొత్తం యావత్ సింగరేణిని కదిలిస్తూ ఉంది. ఇది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇలా సింగరేణి వ్యాప్తంగా ఒక్క మన మందమరిలో లేరు సెక్యూరిటీ గార్డ్స్. మరి బెల్లంపల్లి ఏరియాలో ఉన్నారు, శ్రీరాంపూర్లో ఉన్నారు, గోదావరిలో ఉన్నారు. అందరికి ఏమనిపిస్తుందంటే మన మెడ మీద కూడా కత్తి వేలాడుతూ ఉన్నది. ఒకవేళ వాళ్ళు సక్సెస్ కాకపోతే మనకు కూడా అదే పరిస్థితి వస్తుందనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగానే మీరు చేసే న్యాయమైన పోరాటానికి వాళ్ళు కూడా వేరే అనేక పద్ధతులలో మనకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా మరి ఇంతకుముందు సిఐటీలో పనిచేశాను అన్నతోని, సీనన్నతోని. ఆ విధంగా అనేక పోరాటాలు చేసినాం. కాబట్టి కొన్ని కారణాల వల్ల నేను ఇలా టీఆర్ఎస్లో ఉన్నాను. టీఆర్ఎస్ కూడా అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఏర్పాటు ఉన్నది. దానికి బెల్లంపల్లి ఏరియా ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నా. మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే. కాబట్టి నేను వారం 10 రోజుల నుండి అన్నకు రోజు ఫోన్ చేసి పోరాటాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, పరిస్థితి ఏంది, ఏమంటా ఉన్నారు అనేటువంటిది ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటా ఉన్నా. నాకు నేనే ఒకసారి మీ అందరిని కలిసి మీతో మాట్లాడి పరిస్థితి ఏందో తెలుసుకుందామని చెప్పి ఆ విధంగా నేను ఇక్కడికి రావటం జరిగింది. కాబట్టి మీరు చేసే పోరాటం చాలా న్యాయమైంది. మీ పోరాటానికి తెలంగాణ బొగ్గు గని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరఫున బెల్లంపల్లి ఏరియా ప్రెసిడెంట్గా మీకు హృదయపూర్వకంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో ఇది ఇంకా కొనసాగితే ఇంకా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటిది ఆ విధంగా మీకు అన్ని రకాలుగా మీకు అండగా ఉండి ఆ విధంగా మీతోనే మీ పోరాటం విజయవంతమయ్యేదాకా మీతోనే ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా భిక్షాటన అనేటువంటిది 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఇలా భార్య పిల్లలు ఆర్థిక ఇబ్బందులకు గురి రోడ్డున పడి మందమరి పట్టణంలో భిక్షాటన చేస్తే ఇలా ఈ ఏరియాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, సంఘాలకు, సింగరేణికి సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి అది. మరి ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాము. మీరు చేసేటువంటి దానికి ఏ ఒక్క నాయకుడు కూడా మరి పేపర్ ప్రకటన ఇవ్వటం కానీ, మీకు మద్దతు తెలియజేయటం కానీ ఆ విధంగా ఏది కూడా మనకు కనబడతలేదు. అంటే మన దగ్గర సింగరేణిలో ఓట్లు ఉంటే మన దగ్గరికి వస్తారు. కాబట్టి మనకు ఓటు లేదు కదా, కాబట్టి వీళ్ళతో మనకేందనేటువంటి పద్ధతిలో మరి ఆ విధంగా ఆలోచిస్తారా? రేపు సింగరేణిలో ఎన్నికలు జరిగితే కాంట్రాక్ట్ కార్మికుల సపోర్ట్ లేకుండా ఏ సంఘం కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే సింగరేణిలో 2 కళ్ళు, ఒకటి కాంట్రాక్ట్ కార్మికులు అయితే రెండవది పర్మనెంట్ కార్మికులు. ఇలా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులందరూ ఒక్కరోజు అందరూ సమ్మె చేస్తే ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్కువ అంచనేసి కాంట్రాక్ట్ కార్మికులని అనుకుంటే వాళ్ళే మోసపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా సింగరేణిలో దాదాపు 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కాబట్టి ఇలా సెక్యూరిటీ గార్డ్స్ చేసే పోరాటానికి మిగతా అందరి కాంట్రాక్టర్లను కూడా మనకు సంఘీభావంగా ఆ విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ పోరాటానికి మద్దతుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీతోని సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఆ విధంగా మీ పోరాటానికి సపోర్ట్ తీసుకురావడానికి మేము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాం. మీరు అధైర్యపడకుండా సింగరేణిలో టెండర్లు వేసి తిరిగి ఏ విధంగానైతే మనం ఇప్పుడు 200 మందిని ఐదు ఉన్నామో
వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విధులకు వచ్చేంత వరకు మనం పోరాటం కొనసాగించాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మనకు. ఒకటి ఏంటంటే సింగరేణి పాలసీ మ్యాటర్గా సెక్యూరిటీ గార్డ్స్ను తగ్గించి పర్మనెంట్ కార్మికులతో ఇలా స్త్రీలతో ఎక్కువ మంది పనిచేపిస్తూ ఉన్నారు. వాళ్ళని పెట్టి వీళ్ళని తీసేయాలనేటువంటి ఒక పాలసీగా పనిచేస్తుందా, లేక కాంట్రాక్టర్లు టెండర్లు వేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లంతో కోర్టులో కేసు ఉన్నది కాబట్టి టెండర్ ఆగిపోయిందా అనేటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. సింగరేణి యజమానం ఇది కోర్టు ప్రాబ్లం అని చెప్తూనే మళ్ళీ మనందరినీ రన్నింగ్ చేయాలి, ఫిట్ ఉన్నారా లేరా ఈవెంట్స్ పెట్టి ఆ విధంగా మళ్ళీ ఎప్పుడుదో మనం ఆ విధంగా చేసి ఇంకొక ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అంటే ఆ డేంజర్ కూడా మనకు ఉన్నది. అంటే ఇదంతా చూసినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు తగ్గించి కార్మికులను తగ్గించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దీంట్లో దాగినది. ఆ కుట్రను ఛేదించి మనం పోరాటం చేసి మనం విజయం సాధించాలి. ఆ విధంగా మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ